5 ఆహార పదార్థాలు మిమ్మల్ని వేగంగా ముసలివాళ్ళను చేస్తున్నాయి. అవేంటో తెలుసా? పోలీసులు లేదా ఎవరైనా గవర్నమెంట్ ఆఫీసర్లు మిమ్మల్ని లంచం అడిగితే ఎవరికి కంప్లైంట్ చేయాలో తెలుసా? లంచం అడిగే ప్రభుత్వ అధికారుల్ని రెడ్ హ్యాండెడ్గా ఎలా పట్టించాలో తెలుసా? అమెరికా ఇరాన్ని ఓడించిన తర్వాత మన ఇండియాను టార్గెట్ చేయబోతుందా? అమెరికా ఇండియాను టార్గెట్ చేస్తే మన దేశ పరిస్థితి ఏంటి? మోడీ గారు ప్రతి సంవత్సరం అనేక దేశాలకు వెళ్తూ ఉంటారు. అయితే ఈ ఒక్కో ట్రిప్పుకు ఎన్ని కోట్ల రూపాయల ఖర్చు వస్తుందో తెలుసా? కేవలం ఇంతే కాదు, ఇలాంటి టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని మనం ఈరోజు ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. ఈ 5 ఆహార పదార్థాలు మీ ఏజింగ్ని స్లో చేసి ఆల్వేస్ యంగ్గా కనిపించేలా చేస్తాయి. నెంబర్ 1, ఉసిరికాయలు. ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది మన బాడీలో కొలాజన్ ప్రొడక్షన్ని పెంచి స్కిన్కి న్యాచురల్ గ్లోని ఇస్తుంది. అలాగే ముడతలు రాకుండా చేసి యంగ్గా కనిపించేలా చేస్తుంది. నెంబర్ 2, పసుపు. ఇందులో ఉండే సర్క్యూమైన్ మన స్కిన్ని డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. అందుకే మనం కర్రీస్లో దీన్ని ఎలాగో వాడతాం. కానీ మిల్క్ తాగే అలవాటు మీకుంటే ఆ మిల్క్లో పసుపు వేసుకొని తాగండి, అది మీ స్కిన్కి చాలా మంచిది. నెంబర్ 2, నట్స్ అండ్ సీడ్స్. ఆల్మండ్, వాల్నట్స్, చియా సీడ్స్ లాంటివి ఎక్కువగా తీసుకోండి. వీటిలో హెల్దీ ఫ్యాట్స్, వైటమిన్ ఇ, ఒమేగా 3s ఉంటాయి. ఇవి మన స్కిన్ని ఆల్వేస్ మాయిశ్చరైజర్గా ఉంచి ముడతల్ని తగ్గిస్తాయి. అలాగే ఇవి మన బ్రెయిన్ అండ్ హార్ట్ హెల్త్కి చాలా మంచిది. నెంబర్ 4, ఆకుకూరలు. పాలకూర, మెత్తికూర అండ్ మునగాకు. వీటిలో ఐరన్, విటమిన్ ఏ, సి అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి స్కిన్ రిపేరింగ్లో ఉపయోగపడి మీ చర్మం న్యాచురల్గానే గ్లో అయ్యేలా చేస్తుంది. ఇక చివరగా నెంబర్ 5, ఫ్రెష్ ఫ్రూట్స్. బొప్పాయి, దానిమ్మ అండ్ బెర్రీ పండ్లు మన స్కిన్కి చాలా మంచిది. ఇవి స్కిన్ని డీటాక్సిఫై చేయడంతో పాటు మన ఏజింగ్ని స్లో చేస్తాయి. ఈ 5 ఆహార పదార్థాలని మీరు మీ రెగ్యులర్ డైట్లో ఇంక్లూడ్ చేస్తే ఖచ్చితంగా మీ స్కిన్ ప్రీవియస్ కంటే బెటర్ అవుతుంది. ఇంతకు ముందు కంటే మీరు యంగ్గా కనిపిస్తారు. గుర్తుపెట్టుకోండి, మీ స్కిన్ హెల్దీగా ఉండి మీరు యంగ్గా కనిపించాలంటే మార్కెట్లో ఉండే కెమికల్స్ని మీ ముఖం పైన పూసుకోవాల్సిన అవసరం లేదు. ఈ 5 ఆహార పదార్థాలపైన ఫోకస్ చేయండి. వాటిని మీ డైట్లో యాడ్ చేసుకోండి. దాంతో మీ హెల్త్ ఇంప్రూవ్ అవడంతో పాటు మీ స్కిన్కి న్యాచురల్ గ్లో వస్తుంది. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? ప్రతి ఒక్కరికి తెలిసేలా ఈ వీడియోని షేర్ చేయండి. మన రాష్ట్రంలో ఎక్కువగా అవినీతి, కరప్షన్ జరిగే టాప్ 5 డిపార్ట్మెంట్స్ ఏంటో తెలుసా? నెంబర్ 5, హెల్త్ అండ్ హాస్పిటల్ సర్వీసెస్. ఈ డిపార్ట్మెంట్లో ఇండియా మొత్తంలోనే ఎక్కువగా అవినీతి మన రాష్ట్రంలోనే జరుగుతుందట. ఇది నేను చెప్తున్న విషయం కాదు, టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ చెప్తుంది. నెంబర్ 4, రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ, ఆర్టీఏ. లైసెన్స్ తీసుకోవాలన్నా, కొత్త వెహికల్ రిజిస్టర్ చేసుకోవాలన్నా, ఇతర ఏ డాక్యుమెంట్ని రెన్యువల్ చేసుకోవాలన్నా ఈ డిపార్ట్మెంట్లో ఎక్స్ట్రా డబ్బులు కట్టాల్సింది. నెంబర్ 3, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్. వీలైతే మరీ దారుణం. హైదరాబాద్ లాంటి నగరాల్లో ఏ కన్స్ట్రక్షన్ చేయాలన్నా అప్రూవల్, పర్మిట్స్ కోసం ఏఈ, ఏడబ్ల్యూ లాంటి ఆఫీసర్లు కోట్ల రూపాయల లంచం తీసుకుంటూ దొరికారు. ఇక నెంబర్ 2, పోలీస్ డిపార్ట్మెంట్. వీళ్ళ గురించి నేను సెపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలిసిందే. ఇక టాప్లో ఉంది నెంబర్ 1, రెవెన్యూ డిపార్ట్మెంట్. ఈ డిపార్ట్మెంట్లో జరిగే అంత అవినీతి వేరే ఎక్కడ జరగదు. ఇక్కడ వేలు లక్షలతో పనవ్వదు, కోట్లలో డబ్బు చేతులు మారుతుంది. ల్యాండ్ రిజిస్ట్రేషన్, హౌస్ రిజిస్ట్రేషన్, ఇతర ఏ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా అవినీతి జరగదే పనవ్వదు. బాధాకరమైన విషయం ఏమిటంటే ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ ఆఫీసర్లు, ఉద్యోగులు లంచం తీసుకోవడాన్ని హక్కుగా భావిస్తున్నారు. ప్రజల్లో కూడా గవర్నమెంట్ జాబ్ అన్నా, గవర్నమెంట్తో పని చేయించాలన్నా లంచం ఇవ్వాల్సిందే అనే ముద్ర పడిపోయింది. ఈవెన్ జాబ్స్ కోసం ప్రిపేర్ అయ్యే చాలామంది యువకులు ఈ కాలంలో గవర్నమెంట్ జాబ్లో జాయిన్ అయ్యి దేశానికి సేవ చేయాలి అనుకోవట్లేదు. గవర్నమెంట్ జాబ్ కొట్టి కోట్లలో లంచం సంపాదించవచ్చు అనే ఆశతోనే ఆ జాబ్స్ని ప్రిపేర్ అవుతున్నారు. ఇది చాలా పెద్ద సమస్య. ఉగ్రవాదం కంటే ఇది చాలా డేంజరస్. ఎందుకంటే ఉగ్రవాదం వల్ల దేశానికి కొంతవరకే నష్టం ఉంటుంది, కానీ అవినీతి అనేది దేశాన్ని లోపటి నుంచి నాశనం చేస్తుంది. ఇది మారాలి. అందుకే మిమ్మల్ని ఎవరైనా గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో లంచం అడిగితే ఈ నంబర్కి కాల్ చేసి కంప్లైంట్ చేయండి. ఇది తెలంగాణ యాంటీ కరప్షన్ బ్యూరో నంబర్, లేదా మీరు ఈ వాట్సాప్ నంబర్కి కూడా డీటెయిల్స్ పంపొచ్చు. ఇలా చేసి మీరు ఎంత పెద్ద ఆఫీసర్నైనా ఏసీబీకి పట్టించవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఎంత పెద్ద ఆఫీసర్ అయినా సరే లంచం అడిగితే అలాంటి లుచ్చాగాలను పట్టించడం మనందరి బాధ్యత.
కాబట్టి దేశం పట్ల భక్తి బాధ్యత కలిగిన అందరూ ఈ వీడియోని అందరితో షేర్ చేయండి. దేశంలో మార్పు మనతోనే మొదలవ్వాలి. జై హింద్. మన దేశానికి క్రికెటర్లు ఇంపార్టెంటా లేదా దేశ భద్రత కోసం ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా శత్రువులతో పోరాడే BSF జవాన్లు ఇంపార్టెంటా? మీలో చాలామంది ఇదేం క్వశ్చన్ బ్రదర్, మన జవాన్లే మనకు ఇంపార్టెంట్ అంటారు. 90% ప్రజలు ఇదే అంటారు. కానీ మన గవర్నమెంట్కి ఈ విషయం ఎందుకు అర్థం కావట్లేదు? విషయం ఏమిటంటే, అమర్నాథ్ యాత్ర సెక్యూరిటీ కోసం ఉదయపూర్ నుంచి 1200 BSF జవాన్లను జమ్మూ కాశ్మీర్కి పిలిపించారు. అయితే వాళ్ళ కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఒక ట్రైన్ని అరేంజ్ చేసింది. ఆ ట్రైన్ ఎలా ఉందో ఒకసారి ఈ వీడియోలో మీరే చూడండి. సీట్లు సరిగా లేవు, చిరిగి ఉన్నాయి, విండోస్ అన్నీ పగిలి ఉన్నాయి, బాత్రూమ్స్ అయితే యూజ్ చేయడానికి పనికి రాకుండా ఉన్నాయి, ఏ మాత్రం క్లీన్లీనెస్ లేదు, ఎక్కడ చూసినా బొద్దింకలు ఉన్నాయి, ఈవెన్ టాప్ కూడా పగిలి ఉంది. ఇలాంటి డబ్బా ట్రైన్ని మన జవాన్లకు కేటాయించారు. ఈ ట్రైన్లో మన జవాన్లు దాదాపు 4 రోజుల వరకు ఉదయపూర్ నుంచి జమ్మూ కాశ్మీర్కి ట్రావెల్ చేయాలి. ఇది ఎంతవరకు కరెక్ట్? అదే మన ధర్మశాలలో IPL మ్యాచ్ క్యాన్సిల్ అయితే క్రికెటర్స్ని అక్కడి నుంచి ఢిల్లీకి పంపడానికి ప్రభుత్వం వాళ్ళ కోసం ఒక స్పెషల్ వందే భారత్ ట్రైన్ని కేటాయించారు. మీరు ఇక్కడ వీడియోలో చూడవచ్చు. ఇక్కడ నా క్వశ్చన్ ఏమిటంటే, క్రికెటర్స్కి లగ్జరీ వందే భారత్ని ఇచ్చి దేశం కోసం ప్రాణాన్ని పణంగా పెట్టే జవాన్లకు ఇలాంటి ట్రైన్స్ ఇవ్వడం ఏంటి? దేశం కోసం ప్రాణాన్ని పణంగా పెట్టేవాడు గొప్పవాడా లేదా ప్రజల ఎంటర్టైన్మెంట్ కోసం క్రికెట్ ఆడే ప్లేయర్ గొప్పవాడా? దయచేసి అర్థం చేసుకోండి. నేను ఇక్కడ క్రికెటర్స్కి లగ్జరీ సర్వీస్ ఇవ్వకూడదు అని చెప్పట్లేదు. కానీ మన జవాన్లకు అట్లీస్ట్ నార్మల్ ట్రైన్ అయినా కేటాయించాలి కదా. దేశం కోసం ప్రాణాల్ని రిస్క్ చేసే జవాన్స్ని మనం ఇలా ట్రీట్ చేస్తే సామాన్య ప్రజల సంగతి ఏంటి? ప్రభుత్వం చేసిన ఈ పనికి నిజంగా నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? గవర్నమెంట్ ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్? మీ ఒపీనియన్ని కింద కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఈ 5 ఆహార పదార్థాలు మిమ్మల్ని త్వరగా ముసలివాళ్ళను చేస్తున్నాయి. నెంబర్ 1, రిఫైన్డ్ షుగర్. ఈ షుగర్ తినడానికి తీయగా ఉంటుంది, కానీ ఇది ఎక్కువగా తీసుకుంటే మన చర్మానికి త్వరగా ముడతలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఈ షుగర్తో తయారు చేసిన గులాబ్ జామున్, జిలేబీ, లడ్డు, సాఫ్ట్ డ్రింక్స్లకు దూరంగా ఉండండి. నెంబర్ 2, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్. ఇందులో మనం రెగ్యులర్గా తినే వైట్ రైస్, మైదా ప్రొడక్ట్ అయిన వైట్ బ్రెడ్, బిస్కెట్స్, సమోసా, బేకరీ ఐటమ్స్ వస్తాయి. ఇవి మన బ్లడ్లో షుగర్ లెవెల్స్ని స్పైక్ చేసి త్వరగా ఏజ్ అయ్యేలా చేస్తుంది. నెంబర్ 3, డీప్ ఫ్రైడ్ ఫుడ్. ఉదాహరణకి స్ట్రీట్ ఫుడ్ అయిన బజ్జీ, వడ, చిప్స్, పూరీస్ లాంటి బాగా ఫ్రై చేసిన ఏ ఆహార పదార్థాలు తిన్నా వాటిలో ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి చిన్న వయసులోనే మీ ముఖం పైన ముడతలు వచ్చేలా చేస్తుంది. నెంబర్ 4, సాల్టీ స్నాక్స్. వీటిని ఎక్కువగా తీసుకుంటే మనలో డీహైడ్రేషన్ ఎక్కువగా జరిగి స్కిన్ డల్ అయిపోతుంది. అలాగే ముఖం పైన ముడతలు త్వరగా వస్తాయి. ఇక చివరగా నెంబర్ 5, ఆల్కహాల్. బీర్, బ్రాండీ, విస్కీ, వైన్ ఇలా ఏది తీసుకున్నా అది మన బాడీని డీహైడ్రేట్ చేస్తుంది. కొంతమంది చెప్తారు వైన్ తీసుకుంటే స్కిన్లో గ్లో వస్తుంది అని. వస్తుంది, కానీ టెంపరీ మాత్రమే. లాంగ్ టర్మ్లో ఈ ఆల్కహాల్ మన బాడీని డీహైడ్రేట్ చేసి వైటమిన్ ఏ లాంటి న్యూట్రిషన్స్ని డీప్లీట్ చేస్తాయి. దాంతో మన స్కిన్ డల్ అయిపోయి త్వరగా ఏజ్ అయిపోతాము. ఈ ఆహార పదార్థాల్ని మీరు కంట్రోల్ చేయడం, తీసుకోవడం తగ్గిస్తే ఖచ్చితంగా ఇంతకు ముందు కంటే మీ అపియరెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ ఆహార పదార్థాలు తింటే మనం త్వరగా ఏజ్ అవుతాం. మరి మన ఏజింగ్ని స్లో చేసే ఆహార పదార్థాలు ఉన్నాయా? ఎస్, ఆ టాపిక్ పైన నెక్స్ట్ వీడియో చేస్తాను. దాన్ని మిస్ కాకూడదు అంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని ఫాలో చేయండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యక్తిని చూశారా? ఇతను ఒక IAS ఆఫీసర్. పేరు ధీమన్ చక్మా. IAS అవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఎంతో కష్టపడి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపితే కానీ అది సాధించలేరు. అయితే ఇతను అంతగా కష్టపడి IAS అయి చేతిలో గవర్నమెంట్ పవర్ రాగానే ఇక ఇల్లీగల్గా డబ్బు సంపాదిద్దామని డిసైడ్ అయిపోయాడు. అందుకని ఇతను కలెక్టర్గా పనిచేస్తున్న తన ఏరియాలో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ని టార్గెట్ చేసి, నువ్వు బిజినెస్ చేయాలి అంటే నాకు డబ్బు కట్టాలి, లేదా నీ బిజినెస్ జరగనివ్వను, నేను జైల్లో పడేస్తాను అంటూ బెదిరించడం మొదలుపెట్టాడు. పాపం ఆ బిజినెస్ మ్యాన్ డైరెక్ట్గా కలెక్టరే ఫోన్ చేసి బెదిరించేసరికి భయపడి 20 లక్షలు ఇస్తాను అని ఒప్పుకున్నాడు. కానీ ఆ IAS ఆఫీసర్ ఎక్కువగా డిమాండ్ చేయడం మొదలుపెట్టాడు. దాంతో ఈ బిజినెస్ మ్యాన్ విజిలెన్స్ కమిషన్ అధికారులకు ఇన్ఫార్మ్ చేశాడు. వీళ్ళు అవినీతి చేసే ఆఫీసర్లను పట్టుకుంటారు.
ఇతను 10 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇస్తాను అని ఆ ఐఏఎస్ ఆఫీసర్ని పిలిచి రెడ్ హ్యాండెడ్గా పట్టించాడు. ఇంత కష్టపడి ఐఏఎస్ అయి ఇప్పుడు వీళ్ళకు దొరికి జైల్లో చిప్పకూడు తింటాడు. అన్నీ తెలిసిన కలెక్టర్లే ఇలా చేస్తున్నారు అంటే వాళ్ళ కింద పనిచేసే గవర్నమెంట్ ఆఫీసర్లు ఇంకా ఎంత లెవెల్లో కరప్షన్ చేస్తున్నారు కావచ్చు. సాడ్ రియాలిటీ ఏమిటంటే ఈ కాలంలో చాలామంది యువకులు గవర్నమెంట్ జాబ్స్ని కోరుకునేది దేశానికి సేవ చేయడానికి కాదు, కరప్షన్ చేసి కోట్లు సంపాదించాలి అని. అండ్ మన తెలంగాణలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం మిమ్మల్ని అడిగితే వాళ్ళు పోలీసులు, రెవెన్యూ ఆఫీసర్లు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉద్యోగులు ఎవరైనా సరే ఇక్కడ కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి కంప్లైంట్ ఫైల్ చేయండి. ఇది తెలంగాణ యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్. ఈ నంబర్కి ఫోన్ చేసి కంప్లైంట్ ఇవ్వడానికి మీ డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ డీటెయిల్స్ని ఈ అధికారులు సీక్రెట్గా ఉంచుతారు. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలియాలి. దేశంలో కరప్షన్ తగ్గించడంలో మీ వంతు కృషి చేయడానికి ఈ వీడియోని అందరితో షేర్ చేయండి. మిమ్మల్ని ఎవరు లంచం అడిగినా ఖచ్చితంగా ఈ నంబర్కి కాల్ చేసి కంప్లైంట్ ఫైల్ చేయండి. జై హింద్. ఒక వ్యక్తి మోడీ గారు ఎప్పుడు చూసినా ఏదో ఒక ఇంటర్నేషనల్ ట్రిప్లో ఉంటున్నారు. దేశం కోసం వెళ్తున్నారు, మంచి విషయమే. కానీ మోడీ గారి ఈ ట్రిప్పులకు ఎంత ఖర్చు అవుతుంది అది తెలుసుకోవడానికి ఇతను గవర్నమెంట్కి మోడీ గారి లాస్ట్ సౌదీ అరేబియా ట్రిప్కి ఎంత ఖర్చు అయిందో నాకు డీటెయిల్గా చెప్పాలి అని ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ని ఫైల్ చేశాడు. బై ద వే, యాజ్ అన్ ఇండియన్గా మనం కట్టే ట్యాక్స్ డబ్బుని గవర్నమెంట్ ఎక్కడెక్కడ ఎలా ఖర్చు చేస్తుందో తెలుసుకోవడం మన బాధ్యత. అయితే గవర్నమెంట్ ఇతను అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఇదిగో ఈ డాక్యుమెంట్ని రిలీజ్ చేసింది. ఇందులో మోడీ గారి రీసెంట్ సౌదీ అరేబియా విజిట్కి ఎంత ఖర్చు అయిందో డీటెయిల్గా రాసి ఉంది. ఈ ట్రిప్పులో మోడీ గారి ఖర్చు రోజుకి 1,25,00,000. మొత్తం ట్రిప్పు కాదు, ఒక రోజుకి 1,25,00,000. ఆల్మోస్ట్ అన్ని విదేశీ పర్యటనలో ఇంతే ఖర్చు అవుతుంది. ఒకవేళ బాగా డెవలప్డ్ కంట్రీస్కి వెళ్తే ఈ ఖర్చు ఇంకా ఎక్కువే అవుతుంది. ఇక్కడ ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే మోడీ గారు విదేశాలకు వెళ్ళినా వెళ్ళకపోయినా ఇండియాలోనే ఆయన సెక్యూరిటీకి ప్రతిరోజు 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే గంటకు 7 లక్షల రూపాయలు. బై ద వే, అలా అని మోడీ గారు మన డబ్బులు వేస్ట్ చేస్తున్నారు అనుకోకండి. పీఎం పొజిషన్లో మోడీ గారు ఉన్నా, మన్మోహన్ సింగ్ గారు ఉన్నా, ఫ్యూచర్లో రాహుల్ గాంధీ గారు ఉన్నా ఇదే ఖర్చు ఉంటుంది. పెద్దగా మార్పులు ఉండవు. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? ఫ్యూచర్లో రాహుల్ గాంధీ గారు పీఎం అవుతారంటారా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లు చెప్పండి. రీసెంట్గా ఇరాన్ ప్రభుత్వం మన ఇండియాని, ఎస్పెషల్లీ మన ఎక్స్టర్నల్ మినిస్టర్ అయిన ఎస్ జయశంకర్ గారిని అమెరికాతో మాట్లాడండి, ఇజ్రాయెల్ పైన ఈ యుద్ధాన్ని ఆపేలాగా ప్రెజర్ తేవండి, ఒకవేళ మీరు అలా చేయకపోతే మీరు ఇజ్రాయెల్కి ఈ యుద్ధంలో సపోర్ట్ చేస్తున్నట్టుగా మేము అనుకోవాల్సి వస్తుంది అని చెప్పింది. అంటే ఇరాన్ ఇక్కడ మన ఇండియాను రిక్వెస్ట్ చేస్తూనే చిన్నపాటి వార్నింగ్ కూడా ఇచ్చింది. అండ్ చాలామంది నా వీడియో కమెంట్స్లో బ్రదర్ నువ్వు ఇరాన్కి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు, అమాయక ఇరాన్ ప్రజలపైన ఇజ్రాయెల్ దాడి చేస్తుంది కదా అంటున్నారు. మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మొన్న పెహల్గాంలో పాకిస్తానీ ఉగ్రవాదులు మన భారతీయుల్ని 6 బయట కాల్చి చంపారు. దీనిపై ఇప్పుడు నీతులు చెబుతున్న ఇరాన్ ఏమైనా మాట్లాడిందా? ఈ ఉగ్రవాదులు పాకిస్తాన్ వాళ్ళే అని కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా పాకిస్తాన్కి అగెయిన్స్ట్గా ఇరాన్ ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చిందా? పోనీ పాకిస్తాన్తో మనం యుద్ధం చేస్తున్నప్పుడు ఇరాన్ మనకు సపోర్ట్గా ఏమైనా మాట్లాడిందా? మేము కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు పట్టించుకోవు, కానీ నీకు కష్టం వచ్చినప్పుడు మాత్రం నీ పక్కన నేను ఉండాలి అంటే ఎలా పాసిబుల్ అవుతుంది? అంతేకాదు ఇరాన్ కాశ్మీర్ విషయంలో అనేక సార్లు పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది. అలాంటి దేశాన్ని మనం ఎందుకు సపోర్ట్ చేయాలి? అందుకే ఇండియా ఈ యుద్ధంలో ఏ దేశానికి సపోర్ట్ చేయలేదు. అనవసరంగా యుద్ధం చేయకండి, కూర్చొని మాట్లాడుకుందాం, యుద్ధం మంచిది కాదు అంటూ న్యూట్రల్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇరాన్ లాంటి ఇంకో ఇస్లామిక్ దేశం ఈ టర్కీకి మన ఇండియా చాలా సపోర్ట్ చేసింది. రీసెంట్గా ఆ దేశంలో భూకంపం వస్తే మన మిలిటరీ వాళ్ళు ఆ దేశానికి వెళ్ళి దాదాపు 30 రోజుల వరకు అక్కడి ప్రజల ప్రాణాలు కాపాడారు. కానీ చివరికి ఏమైంది? ఈ టర్కీ తమలాగే ఇస్లామిక్ దేశమైన పాకిస్తాన్కి మనపై యుద్ధం చేయడానికి ఆయుధాలు సప్లై చేసింది. వాళ్లకు సహాయం చేసిన మన వీర జవాన్ల ప్రాణాలు పోవడానికి కారణమైంది. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ యుద్ధంలో మనం ఇరాన్కి సపోర్ట్ చేయాలా, ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయాలా, లేదా ఎవరికి సపోర్ట్ చేయకుండా న్యూట్రల్గా ఉండడం మంచిదా? స్ట్రాంగ్ డిటర్మినేషన్, గట్టి పట్టుదల కలిగిన ఇద్దరు ఫ్రెండ్స్ కలిస్తే వాళ్ళు ప్రపంచంలో ఏదైనా సాధించగలరు, ప్రపంచం మొత్తాన్ని మార్చగలరు. అలా జరిగిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. నెంబర్ 1,
మార్క్ జుకర్బర్గ్ తన ఫ్రెండ్తో కలిసి ఫేస్బుక్ను తయారు చేశాడు. ఇది అప్పటి వరకు ఉన్న సోషల్ మీడియా ఇండస్ట్రీ మొత్తాన్ని మార్చేసింది. నెంబర్ 2, బిల్ గేట్స్ తన ఫ్రెండ్తో కలిసి మైక్రోసాఫ్ట్ తీసుకువచ్చాడు. ఇది కంప్యూటర్ ఇండస్ట్రీని మార్చేసింది. నెంబర్ 3, బ్రెయిన్ యాక్టాన్ తన ఫ్రెండ్తో కలిసి వాట్సాప్ని తయారు చేశాడు. ఇది ఇప్పుడు ప్రపంచంలోనే నంబర్ 1 మెసేజింగ్ యాప్గా మారింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అందుకే మీరు కూడా మీ ఫ్రెండ్తో కలిసి ఏదైనా సాధించగలరు, ఏదైనా చేయగలరు. ఈ విషయం మీ ఫ్రెండ్స్కి తెలిసేలా వాళ్ళను కింద కామెంట్లో ట్యాగ్ చేయండి. అండ్ మీరు ఏం తయారు చేయాలి అనుకుంటున్నారు, ఏం సాధించాలి అనుకుంటున్నారో కూడా కింద కామెంట్లో చెప్పండి. చూద్దాం ఎవరి అంబిషన్స్ ఎలా ఉన్నాయి అనేది. మీకు ఈ శర్మిష్ఠ కేసు గుర్తుందా? ఈ అమ్మాయి ఆవేశంలో పాకిస్తాన్ని తిడుతూ పొరపాటున ఇస్లాం పైన కూడా కొన్ని కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చింది. అది తప్పు. దానికి ఈమె అపాలజీ చెప్పినప్పటికీ వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ పోలీసులు హర్యానాకు వెళ్ళి ఈమెను అరెస్ట్ చేశారు. అయితే ఈమె పైన పోలీస్ కేసు పెట్టింది ఈ వజాహత్ ఖాన్ అనే ముస్లిం యువకుడు. అయితే వీడే మంచోడు కాదు. వీడు చాలా సంవత్సరాల నుంచి ఫేస్బుక్, ట్విట్టర్లో హిందూ దేవతలపైన అతి దారుణమైన పోస్టులు, కమెంట్లు పెడుతున్నాడు. ఈ విషయం బయటకు రాగానే అస్సాం అండ్ మిగతా రాష్ట్రాల్లో ఉన్న హిందువులు వీడిపైన పోలీస్ కంప్లైంట్ చేశారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటే మమతా బెనర్జీ పోలీసులు ఇస్లాం మతాన్ని అవమానించింది అని ఈ 20 సంవత్సరాల అమ్మాయిని హర్యానాకు వెళ్ళి లాక్కొచ్చారు. కానీ వీన్ని అరెస్ట్ చేయడానికి అస్సాం పోలీసులు వెళ్తే మమతా బెనర్జీ ప్రభుత్వం వీన్ని కాపాడుతుంది. ఇప్పటికీ అస్సాం పోలీసులకు వీన్ని అప్పజెప్పలేదు. ఏకంగా అస్సాం ముఖ్యమంత్రి, అస్సాం పోలీసులు వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్కి ఎంత అడిగినా విని పంపట్లేదు. దీన్ని బట్టి మమతా బెనర్జీ గారికి హిందువులన్నా, హిందూ నమ్మకాలన్నా ఎంత గౌరవమో క్లియర్గా అర్థమవుతుంది. కానీ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మామూలుడు కాదు. ఇతను ఈ కేసుని వదిలేది లేదు. ఖచ్చితంగా వెస్ట్ బెంగాల్ నుంచి విని లాక్కొచ్చి మా కోర్టు ముందు నిలబెడతాము అని చెప్తున్నాడు. సెక్యులరిజం అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా 2 వైపులా ఉండాలి. ఏ మతాన్ని తక్కువ చేసి చూడరాదు. ఈ అమ్మాయి తెలియక తప్పు చేసింది, దానికి క్షమాపణ కూడా చెప్పింది. కానీ ఈ లుచ్చాగాడు కావాలని చాలా సంవత్సరాలుగా వాడి సోషల్ మీడియాలో హిందూ ధర్మాన్ని అతి దారుణంగా కించపరుస్తూ పోస్టులు పెట్టాడు. ఇప్పుడు వీడి మీద కేసులు పెడితే వెస్ట్ బెంగాల్ పోలీసులు వీని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ చెప్తున్నాను, ఫ్రీడమ్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టుగా పబ్లిక్ స్టేట్మెంట్లు, సోషల్ మీడియా పోస్టులు పెట్టకండి. ఎస్పెషల్లీ మతాల విషయంలో రెచ్చగొట్టే స్టేట్మెంట్లు అస్సలు చేయకండి. మీరు ఆవేశంలో చేసే ఈ పని మీ జీవితాన్ని నాశనం చేస్తుంది. చివరి ఫ్యాక్ట్ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మీరు ఇప్పటి వరకు ఈ వీడియోను చూశారంటే ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఒకవేళ ఇండియా బాగా డెవలప్ అయి పవర్ఫుల్గా మారితే మేము ఇండియాను కూడా టార్గెట్ చేస్తాం. ఇండియాను వీక్ అయ్యేలాగా చేస్తాము. ఈ మాట ఎవరు చెప్పారో తెలుసా? అమెరికాకు చెందిన ఒక పెద్ద ఎకనామిస్ట్ జెఫ్రీ. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో ఇతనికి అమెరికా ఆల్వేస్ రష్యాని ఎందుకు టార్గెట్ చేస్తుంది, ఇండియాను ఎందుకు టార్గెట్ చేయదు అని అడిగారు. అప్పుడు ఈ అమెరికన్ ఎకనామిస్ట్ ఏం చెప్పాడో తెలుసా? ఇప్పుడు మేము ఇండియాకు ఫేవర్గా ఉన్నాము, కానీ ఒకవేళ ఇండియా బాగా డెవలప్ అయి పవర్ఫుల్ కంట్రీగా మారితే మేము ఇండియాను కూడా టార్గెట్ చేస్తాము. ఇండియాను కూడా ఒక వీక్ కంట్రీ లాగా మారుస్తాము అని చెప్పాడు. The target is to quote weaken Russia. This is the point. But why would you want to? To weaken Russia? That's an even longer story. I mean, no one wants to weaken India. Yeah, it's a very good point. And someday when India succeeds, we will want to weaken India. So that's probably sooner rather than later. It's actually quite interesting. చూసారా, ఇది అమెరికా అసలు రూపం. అందుకే అంటారు జియో పాలిటిక్స్లో పర్మనెంట్ ఫ్రెండ్స్ ఉండరు. కేవలం దేశాల ఇంట్రెస్ట్లు, అవసరాలు మాత్రమే ఉంటాయి. ఎక్కువ మందికి తెలియదు కానీ చైనా, పాకిస్తాన్ కంటే అమెరికాతోనే మనకు ఎక్కువ డేంజర్. ఎందుకంటే మనం పాకిస్తాన్ని ఈజీగా హ్యాండిల్ చేయగలం, చైనాతో సరి సమానంగా పోరాడగలం. కానీ అమెరికా ఒక కన్నింగ్ కంట్రీ. వాళ్ళు పాకిస్తాన్ని యూజ్ చేసి మన దేశంలో కావాలని ఉగ్రవాదాన్ని పెంచగలరు. దేశంలో ఉన్న మీడియా ఛానల్స్ని కొనేస్తారు. వీలైతే అపోజిషన్ పార్టీలను కూడా కొనేసి దేశాన్ని సర్వనాశనం చేయగలరు. వీళ్ళు ఇలా ఆల్రెడీ చాలా దేశాలతో చేశారు. మన దేశంలో కూడా చేసే ప్రయత్నం చేశారు. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి?
రేపు మన ఇండియా డెవలప్ అయి పవర్ఫుల్ కంట్రీగా మారినప్పుడు అమెరికా ఇప్పుడు రష్యాని టార్గెట్ చేసినట్టుగా మన ఇండియాను కూడా టార్గెట్ చేస్తుందా? అలాంటప్పుడు మన ఇండియా ఏం చేస్తే బాగుంటుంది? పాకిస్తాన్ ఎలాగో ఎందుకు పనికిరాని దేశం, అలాంటి దేశంతో మనకు పెద్దగా ప్రమాదం కూడా ఉండదు. కానీ చైనా లాంటి ఒక సూపర్ పవర్తో మనం గొడవ పెట్టుకోవడం మంచిదా, లేదా గొడవల్ని రిజాల్వ్ చేసుకొని కలిసిపోవడం మంచిదా? చైనాతో ఇండియా చేతులు కలిపితే మన దేశానికి లాభమా నష్టమా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. సో గైస్, విన్నారు కదా, మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసిన ఫ్యాక్ట్స్లో ఏ ఫ్యాక్ట్ మీకు బాగా నచ్చిందో కింద కామెంట్లో చెప్పండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.